వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా ఇండెక్స్ ఫండ్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి విషయం గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కనుక చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే రావడం మీద జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు ఇండెక్స్ ఫండ్స్ అంటే పర్టికులర్ ఒక ఇండెక్స్ని ఫాలో అవుతూ దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనకు బీఎస్సీలో 30 కంపెనీస్ అట్లాగే ఎన్ఎస్సిలో 50 కంపెనీస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సపోజ్ మనకు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ కనుక చూసినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీలో అంటే 50 కంపెనీస్ని తీసుకొని ఒక ఇండెక్స్గా ఫామ్ చేసి ఆ ఇండెక్స్లో ఉన్నటువంటి కంపెనీస్లో మనకు వీలైతే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇండెక్స్ ఫండ్ అనేది మనకు ప్యాసివ్ ఫండ్స్ అంటే ఒక పర్టికులర్ ఇండెక్స్ని టార్గెట్ చేసుకొని ఆ ఇండెక్స్లో ఏవైతే స్టాక్స్ ఉంటాయో డైరెక్ట్ ఆ స్టాక్స్లో వీలైతే ఇన్వెస్ట్ చేయడం మీద జరుగుతుంది. దీని ప్యాసివ్ ఫండ్స్ అని అంటారు. అంటే దీనికి పర్టికులర్ ఒక ఫండ్ మేనేజర్ ఉండరు. అట్లాగే పర్టికులర్గా టార్గెట్ చేసి అంటే ఏ సెక్టార్ మంచి రిజల్ట్ ఇస్తుంది, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనేటువంటి కాకుండా ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో అంటే ఒక ఇండెక్స్ని ఫాలో అవుతూ సపోజ్ నిఫ్టీ 50ని ఫాలో అవుతూ 50 కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని ప్యాసివ్ ఫండ్స్ అని అంటారు. యాక్టివ్ ఫండ్స్ అంటే మనకు సెక్టోరల్ ఫండ్స్ కానీ చాలా రకాల మనకు మిడ్ క్యాప్స్ కానీ ఇట్లాంటి వాటికి పర్టికులర్ ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. దీన్ని మనకు ఆ ఫండ్ అసెట్ అలొకేషన్ అయితే ఆ ఫండ్ మేనేజర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇండెక్స్ ఫండ్ అనేది రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, అట్లాగే రిటర్న్స్ కూడా తక్కువ రావడం అయితే జరుగుతుంది. ఇండెక్స్ ఫండ్లో మనకు టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి టాప్ 100ని లార్జ్ క్యాప్ అని అట్లాగే టాప్ 100 to 250 మిడ్ క్యాప్ అని 250 నుంచి 50 వరకు మనకు స్మాల్ క్యాప్ అని డివైడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు ఇండెక్స్ ఫండ్లో ఒక పర్టికులర్ ఇండెక్స్ని ఫాలో అవుతారు కాబట్టి ఆ ఇండెక్స్లో టాప్ 50 అనుకోండి. అంటే ఆ టాప్ 50లో మనకు టాప్ 100లో చూసినట్లయితే మనకు 30 కంపెనీస్ లేదా 50 కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ ఎప్పుడు కానీ తక్కువ రిటర్న్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. లార్జ్ క్యాప్లో మనకు 8 to 10% మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఇండెక్స్ ఫండ్లో మనకు మొత్తం లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి రిటర్న్స్ అనేది చాలా తక్కువ రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా కొద్దిగా రిటర్న్ వస్తే సరిపోతుంది అని ఎవరైతే అనుకుంటారో వారికి ఈ ఇండెక్స్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్. అట్లాగే ఎవరైతే అగ్రెసివ్ పీపుల్స్ ఉంటారో అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తూ మంచి వెల్త్ని క్రియేట్ చేయాలనుకునే వారికి లార్జ్ క్యాప్ కాకుండా అట్లాగే మనకు స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఈక్విటీ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి వెల్త్ని క్రియేట్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఈ ఇండెక్స్ ఫండ్ని అవాయిడ్ చేయడం బెటర్. సో ఇది ప్యాసివ్ ఫండ్ కాబట్టి దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో కూడా తగ్గుతుంది. అట్లాగే దీంట్లో మనకు రిటర్న్స్ అనేది 10 to 12% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 8 to 10% అనేది ఎక్కువ వర్కౌట్ అవుతాయి. సో ఇండియాలో కనుక టాప్ ఈ ఇండెక్స్ ఫండ్ కనుక చూసినట్లయితే మొత్తం బ్యాంకింగ్ సెక్టార్లోనే 30% to 40% ఉండడం జరుగుతుంది. సో ఒకే సెక్టార్లో ఇట్లా 30 to 40% ఉన్నట్లయితే సపోజ్ బ్యాంకింగ్ సెక్టార్ కనుక నెగిటివ్ రిజల్ట్ ఇచ్చినట్లయితే ఇండెక్స్ ఫండ్స్ కూడా మనకు నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే అగ్రెసివ్ పీపుల్ ఉంటారో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కన్సిస్టెంట్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఇండెక్స్ ఫండ్ని అవాయిడ్ చేయడం బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఫైనాన్షియల్ ఒక బెస్ట్ ఫార్ములా అయితే ఉంది. 15 into 15 into 15 అంటే 15,000 తోటి 15% 15 years పాటు కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే 1 year అయితే జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు 15% రిటర్న్ రావాలంటే మిడ్ క్యాప్ కానీ లేదా స్మాల్ క్యాప్ కానీ ఈ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లయితే 15% రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదే 15,000ని ఇండెక్స్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు 8 to 10% మాత్రమే వర్కౌట్ అవుతుంది. సపోజ్ మనకు 15% రిటర్న్ వచ్చినట్లయితే 1 year జనరేట్ అవుతుంది. అదే 10% రిటర్న్ వచ్చినట్లయితే 62 lakhs అవుతుంది. 8% రిటర్న్ వచ్చినట్లయితే 52 lakhs అవుతుంది. టోటల్ మనం 15 yearsలో మనం ఇన్వెస్ట్ చేసేది 27 lakhs. సో ఇక్కడ మనకు 15% రిటర్న్స్ వచ్చినట్లయితే మనకు రిటర్న్స్ అనేది ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అదే మనకు 8% లేదా 10% కనుక రిటర్న్స్ వచ్చినట్లయితే చాలా తక్కువ రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 15 years పాటు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసేటువంటి టైం పీరియడ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈక్విటీ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు 15% ఈజీగా వర్కౌట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో లాంగ్ టర్మ్ గోల్ ఎవరైతే ఉంటుందో కన్సిస్టెంట్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళైతే వెల్త్ని క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు ఇండెక్స్ ఫండ్ని అవాయిడ్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తూ కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళైతే ఈక్విటీ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇండెక్స్ ఫండ్లలో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఇండెక్స్ ఫండ్లలో కాకుండా ఈక్విటీ ఫండ్లలో ఎవరు ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ ఫైనాన్షియల్ గోల్ని బట్టి మీ యొక్క ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది. మీ ఫైనాన్షియల్ స్టేటస్ అట్లాగే మీ గోల్ని అనుసరించి మీకు మంచి ఫండ్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.